సాధ్యస్య మహాబాహో నిగ్రహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కాబట్టి ఓ అర్జున, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును. జ్ఞానోదయమైన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని నియంత్రిస్తారు మరియు ఆ మనసు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు. కానీ భౌతికమైన స్థితిలో దీనికి విరుద్ధంగా అవుతుంది. ఇంద్రియములు మనస్సుని తమ దిశగా గుంజుతాయి. మనస్సు బుద్ధిని వశపరుచుకుంటుంది. బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే ఇంద్రియములు నిగ్రహించబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో బుద్ధి దివ్యజ్ఞాన పదం నుండి ప్రక్కకి తొలగదు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.